పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇది తపాకాలములో 15వ రోజు. ఇది తపాకాలం 2వ వారంలోని శుక్రవారం. ఈ రోజున ప్రభు అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథము నుండి మనందరితో 2 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము ఆదికాండము 37వ అధ్యాయము 2-3 వచనములు, 12-13 వచనములు మరియు 17వ వచనము నుంచి 28వ వచనం వరకు. స్వార్థ పఠనము మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనము నుంచి 43వ వచనం వరకు మరియు 45-46 వచనములు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ తపస్సు కాలములోని ఈ 15వ రోజున మనము దేవుని యొక్క సహనం గూర్చి ధ్యానం చేద్దాం. ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి సువార్త పట్టణంలో మనందరి పట్ల దేవుడు ఎంతో సహనాన్ని ప్రదర్శిస్తున్నాడు అని తెలియచేస్తుంది. దేవుడు మన పట్ల ఎంతో సహనాన్ని ప్రదర్శిస్తున్నాడు కాబట్టి ఈ తపస్సు కాల ఆధ్యాత్మిక ప్రయాణములో మనమందరం కూడా మన తప్పిదాలను, మన బలహీనతలను, మన పాపములను తెలుసుకొని వాటన్నిటి కొరకు పశ్చాత్తాపపడి పరివర్తన చెంది ప్రభువు వైపు తిరిగి వచ్చి క్రొత్త జీవితాన్ని ఆరంభిస్తూ ప్రభుని యొక్క మరణ పునరుత్థానాలలో పాలు పంచుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజున మనం భూస్వామి కౌలుదారుల యొక్క ఉపమానాన్ని మనం వింటూ ఉన్నాము. భూస్వామి కౌలుదారులు అనే ఈ ఉపమానములో భూస్వామి దేవుడు. ఈ ఉపమానములో కౌలుదారులు ఇశ్రాయేలు ప్రజల నాయకులు, మత పెద్దలు. ఈ ఉపమానములో దేవుడు పంపించినటువంటి సేవకులు, దేవుని ప్రవక్తలు. ఈ ఉపమానములో భూస్వామి లేక దేవుడు పంపించినటువంటి తన ఏకైక సొంత కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. నూతనముగా భూస్వామి తన భూమిని కౌలుకిచ్చినటువంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభుని యొక్క అపోస్తులు, మనము. కనుక ఈ ఉపమానాన్ని కాసేపు ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, భూస్వామి కౌలుదారుల యొక్క ఉపమానములో భూస్వామి యొక్క మాటను నిరాకరించి, భూస్వామిని ఎదిరించి, భూస్వామి పంపించినటువంటి సేవకులను పట్టి బంధించి చంపినటువంటి ఆ చెడ్డ కౌలుదారులుగా మనం ఉండకూడదు. మనము ఈ తపస్సు కాలములో నేర్చుకోవలసినటువంటి విషయం ఇది. మనము ఆ చెడ్డ కౌలుదారులుగా ఉండకూడదు. మనము మంచి కౌలుదారులుగా ఉండాలి. భూస్వామి అయినటువంటి దేవుని మాటను వినేవారిగా ఉండాలి. దేవుని సేవకుల మాటను వినేవారిగా ఉండాలి. దేవుని సేవకులను గౌరవించేవారిగా ఉండాలి. ఆ భూస్వామి అయిన దేవుడు మన నుండి ఆశిస్తున్నటువంటి కౌలును సకాలములో మన మంచి జీవితం ద్వారా, మన మంచి క్రియల ద్వారా చెల్లించే వారమై మనం ఉండాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, భూస్వామి కౌలుదారులు అనేటువంటి ఈ ఉపమానం ఈ తపస్సు కాలంలో ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నటువంటి మనకి ప్రత్యేక విధముగా 4 సందేశాలను ఇస్తూ ఉంది. నెంబర్ 1, దేవుని సహనాన్ని ఈ ఉపమానం మనకి తెలియజేస్తుంది. దేవుడు మన పట్ల ఎంతో సహనం కలిగి ఉంటున్నాడని
ఓపిక కలిగి ఉంటున్నాడు అని మనకు తెలియజేస్తుంది. ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి స్వార్థ పట్టణంలో దేవుడు ఆ చెడ్డ కౌలుదారులకు 3 అవకాశాలను ఇచ్చాడు. ఆ 3 అవకాశాలను కూడా ఈ చెడ్డ కౌలుదారు ఎంత హింసను ప్రోత్సహించినా, ఎంత హింసను సృష్టించినా వారిని శిక్షించకుండా, వారిని దండించకుండా వారికి 3 అవకాశాలను ఇచ్చాడు. ఈరోజు మనం గ్రహించవలసినటువంటి విషయం ఇది. 3 సంపూర్ణతకు గుర్తు. అలాగే మన పట్ల కూడా దేవుడు తన సంపూర్ణమైనటువంటి సహనాన్ని చూపుతున్నాడు. పాపులమైనటువంటి మన పట్ల ఆయన ఎంతో ఓపికతో ఆయన ఉంటున్నాడు. ఆయన సహనం, ఆయన ఓపిక ఆయన చెడ్డ గుణం కాదు. మనం ఎవ్వరూ కూడా నశించకూడదు అని, మనమందరము కూడా మారు మనసు పొంది ప్రభువుని యొక్క మరణములో, ప్రభువుని యొక్క పునరుత్థానములో పాలు పంచుకోవాలని ఆయన ఈ అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు. పేతురు గారు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 9వ వచనములో పేతురు గారు ఇలా అంటున్నారు, ప్రభువు మీతో ఎంతో ఓపికతో ఉండును, ఎలైనా ఎవ్వరు కూడా నాశనము చెందాలని ఆయన కోరడు, కానీ అందరూ పాపము నుండి విముక్తులు కావాలి అనేదే ఆయన వాంఛ అని. ఆయన మన పట్ల ఎందుకు ఓపికతో ఉంటున్నాడంటే మనమందరము పాపం పట్ల విముక్తులమై ఉండాలని, మనమందరము ఆయన ఓపికను అర్థం చేసుకుని, సహనాన్ని అర్థం చేసుకుని మారు మనసు పొందాలని. ఈ తపస్సు కాలములో ప్రభుని యొక్క ఓపికను, సహనాన్ని మనం అర్థం చేసుకుని మారు మనసుతో ప్రభు వైపు మనం తిరుగుదాం. తిమోతి గారికి రాసిన 1వ లేఖ 1వ అధ్యాయం 16వ వచనములో పునీత పౌలు గారు ఇలా అంటున్నారు, అందువలననే క్రీస్తు యేసు నాపై సంపూర్ణమైనటువంటి సహనాన్ని, కనికరాన్ని చూపించాడు. ఇక ముందు నిత్య జీవం పొందుటకై ఆయనను విశ్వసించిన వారందరికీ నేనే ఆదర్శప్రాయుడుగా ఉండుటకు ఆయన నా పట్ల సహనాన్ని ప్రదర్శించాడు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన పట్ల కూడా ప్రభువు సహనాన్ని చూపిస్తున్నాడు. ఈ తపస్సు కాలంలో ప్రభువు పాపాత్ములమైనటువంటి మన పట్ల చూపుతున్నటువంటి సహనాన్ని మనము తెలుసుకుని పాపము పట్ల విముఖత కలిగి పశ్చాత్తాప హృదయముతో ప్రభు వైపు మనం వద్దాం. రోమీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనములో పునీత పౌలు గారు ఇలా అంటున్నారు, నీవు దేవుని దయాలత్వమును, దేవుని సహనమును, దేవుని ఓర్పును తృణీకరించుచున్నావా? దేవుని దయ నీ హృదయ పరివర్తన నిమిత్తమే అని నీవు తెలుసుకోవా అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి దయ, దేవుడు మన పట్ల చూపుతున్న కనికరం, దేవుడు మన పట్ల చూపుతున్న ఓపిక, దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి సహనం మన మారు మనసు కొరకే. కనుక ఈ తపస్సు కాలములో, దేవుడిచ్చినటువంటి అనుగ్రహ కాలములో ఆయన సహనాన్ని మనం గుర్తించి పశ్చాత్తాప హృదయాలతో ప్రభు వైపు తిరిగి వద్దాం. రోమీలకు రాసిన లేఖ 9వ అధ్యాయం 22వ వచనములో పునీత పౌలు గారు దేవుని యొక్క సహనం గురించి చాలా చక్కగా ఇలా చెప్తున్నాడు. దేవుడు చేసినది కూడా ఇట్లే, ఆయన తన అనుగ్రహమును, శక్తిని ప్రదర్శింపయించెను, కనుకనే తన ఆగ్రహమునకు గురై నాశనము చెందవలసిన వారిని సహించుటలో ఆయన ఎంతయో ఓర్పును ప్రదర్శించుతున్నాడు. పాపం యొక్క వేతనం మరణమే. ఆ మరణము మనకు రావాల్సి ఉంది, కానీ ఆ శిక్షను మన పట్ల చూపటములో ప్రభు ఎంతో ఓపికను, సహనాన్ని ప్రదర్శిస్తున్నాడు. కనుక ఈ తపస్సు కాలంలో ప్రభుని యొక్క దయను, క్షమను, ప్రభుని యొక్క సహనాన్ని
ఓర్పును అర్థం చేసుకుని పాపము పట్ల విముఖత కలిగి పరివర్తన హృదయాలతో ప్రభు వద్దకు వద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వచనములో మోషే దేవుని యొక్క దయ గూర్చి ఇలా చెబుతున్నాడు. ప్రభువు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను. ప్రభువు కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాదు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగిన దేవుడు అని. ఆయన నమ్మదగిన దేవుడు, అందుకనే మన పట్ల సహనాన్ని చూపుతున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు, అందుకనే మన పట్ల ఓపికతో ఉంటున్నాడు. మనం శిక్షించలేక కాదు, శిక్షించగలడు. కానీ మనం ఎవ్వరం కూడా పాపములు నశించటం ఆయనకి ఇష్టం కాదు కనుక మనం అందరం కూడా రక్షించబడాలని ఆయన మనందరి పట్ల ఇంకా సహనం కలిగి ఉన్నాడు, ఓపిక కలిగి ఉన్నాడు. ఈరోజు ఈ ఉపమానం దేవుని యొక్క సహనాన్ని మనకు తెలియజేస్తుంది కనుక ఆ సహనాన్ని అర్థం చేసుకుని మనము మారు మనసు పొందటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉపమానం మనకిస్తూ ఉన్నటువంటి రెండవ సందేశం ఇది. నెంబర్ 2, మనము ప్రతి ఒక్కరం ప్రతి విషయానికి, ప్రతి క్రియకు, మన జీవిత విధానానికి లెక్క అప్పగించాలి. మనం ఎవ్వరం కూడా లెక్కను అప్పగించకుండా తప్పించుకోలేము. కనుక మన యొక్క ఈ తపస్సు కాల ఆధ్యాత్మిక ప్రయాణంలో మన జీవితాన్ని, మన మాటలను, మన క్రియలను ఒక్కసారి పరిశీలన చేసుకుని అవి ఎలా ఉన్నాయి అని తెలుసుకుని వాటిని సరిదిద్దుకుని దానికనుగుణముగా ప్రభుని మరణ పునరుత్థానాలలో పాలుపంచుకుందాం. నెంబర్ 3, దేవుని సందేశాన్ని, దేవుని సేవకులను నిరాకరించే ప్రతి ఒక్కరు కూడా తీర్పు దినాన తమ యొక్క క్రియలకు ప్రతిఫలాన్ని పొందుతారు. కనుక ఆలోచన చేద్దాం. ప్రభుని సందేశాన్ని వింటున్నామా? ప్రభు సేవకుల సందేశాన్ని వింటున్నామా? ప్రభు సేవకులను అంగీకరిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. నెంబర్ 4, అర్హులైన వారికి దేవుని రాజ్యం తప్పకుండా ఇవ్వబడుతుంది. అర్హులైన వారందరూ కూడా దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. కనుక ఆ అర్హత మనకుందా అన్న ప్రశ్న వేసుకుంటూ ఈ తపస్సు కాలంలో ఆధ్యాత్మిక ప్రయాణములో మనం చేసే ఉపవాసాల ద్వారా, మనం చేసే దాన ధర్మాల ద్వారా, మనం చేసే ప్రార్థన ద్వారా, మనం చేసే త్యాగాల ద్వారా, మనం చేసే పుణ్యక్రియల ద్వారా ఆ అర్హతను సంపాదించుకుని ప్రభుని యొక్క మరణ పునరుత్థానాలలో పాలు పంచుకుంటూ దేవుని రాజ్యములో ప్రవేశిద్దాం. ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.